మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా రాష్ట్రంలో ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంటే మరోవైపు వైసీపీ నేతల అరెస్టు, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలని అదుపులో తీసుకోవడం, దాని మీద ఏమంటారో టీడీపీ ఎమ్మెల్యేతో మాట్లాడతారు. సార్, ఎందుకంటే గతంలో మీరు కూడా వైసీపీలో ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ మీకు తెలుసు యార్లగడ్డ గారు. ఈ నేపథ్యంలో నిజంగానే టీడీపీ ఇప్పుడు చేస్తుంది కరెక్ట్ అంటారా? వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా మాకేం తెలీదు, మేము అసలు ఎటువంటి మాకు నోరు తెరిస్తే కూడా ఏమీ రావు అని మాట్లాడుతున్న నేపథ్యం, అనవసరంగా అన్యాయంగా మమ్మల్ని అందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా వైసీపీలో అటువంటి కల్చర్ ఉండేదే? వైసీపీలో నేను 1 సంవత్సరం యాక్టివ్గా ఉన్నా. ఆ సంవత్సర కాలంలో రాజధాని మారుద్దాం ఉన్నప్పుడే 45 నిమిషాల్లో మీటింగ్ క్లోజ్ చేశారు. రాష్ట్ర రాజధాని మారుద్దామని ఆలోచన చేసినప్పుడు దాని మీద చర్చ జరగల. కానీ ఇక్కడ కొత్తగా ఎలక్ట్ అయిన అసెంబ్లీ మెంబర్స్కి సెషన్స్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ట్రైనింగ్ క్యాంప్ జరిగింది. అలాగే మీరు అన్న అక్రమ అరెస్టు అనే కాన్సెప్ట్ మాట్లాడితే, అక్రమ అరెస్టులు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టా సక్రమ అరెస్టా ఆ రోజు మీరు చేసింది? అంటే ఇప్పుడు మీరు చేస్తే సంవత్సరంలో అలా మాట్లాడకూడదు, కానీ అది కరెక్ట్ అని నేను భావించట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ ప్రజలు వాళ్ళకి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలి. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర 4 ఎస్టేట్స్ ఎలా ఉంటాయో మీడియా పాత్ర ఎలా ఉంటుందో అలాగే శాసనసభ్యుల పాత్ర కూడా శాసనసభకు వచ్చి శాసనాలు చేసే దాంట్లో పార్టిసిపేట్ అవ్వాలి, చర్చలో పాల్గొనాలి. ఏ సమస్యకైనా చర్చ ద్వారా పరిష్కారం అయ్యేది. అయోధ్య రామ జన్మభూమి సమస్య అయినా, ఏ సమస్యకైనా, 2 దేశాల మధ్య సమస్యకైనా అలాంటివన్నీ వదిలేసి మేము శాసనసభలో మేము మీడియా పాయింట్లు మాట్లాడుకుంటాం అంటే, మీడియా పాయింట్లో బడ్జెట్ ఏమైనా ఉందా? మీడియా ఏమైనా డబ్బులు ఇస్తుందా? రోడ్లు వేపిస్తుందా? అది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఆయన ఎలక్ట్ చేసుకున్న కాన్స్టిట్యున్సీల్లో అభివృద్ధి జరగాలంటే శాసనసభ వేదికగా వాళ్ళ క్వశ్చన్స్ రేజ్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప మీడియా ముందు రేజ్ చేస్తే కేవలం ఇది పొలిటికల్ గేమ్గా నేను భావిస్తున్నా. రాజకీయాల్లో కొంతవరకు రాజకీయాలు చేయలేము, కానీ మరీ ఈ స్థాయిలో రాజకీయాలు చేయడం జుగుప్సాకరంగా. 4 నెలలు గడిచిపోయింది మీ గన్నవరం వ్యవహారంలో. మీ ప్రత్యర్థుల్ని మీరు గన్నవరంలోకి అనుమతి లభిస్తుందా? అతన్ని లోపలికి రాణిస్తారా, రానివ్వరా? అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి, వాళ్ళ క్యాడర్ ఏమేమైపోతుంది? ఈ సందర్భంలో మీరు ఏంటి, అతన్ని కనీసం లోపలికన్నా మీ గన్నవరంలో కన్నా రాణించే పరిస్థితి ఉంటుందా మీ ప్రత్యర్థిని? మాతో పనే ఉంటుంది, ఏదైనా కాన్సులేట్ జనరల్లా మనకు పనే ఉంటుంది. ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు రావట్లేదని వాళ్ళ పార్టీ చూసుకోవాల్సిన అంశంగా నేను అనుకుంటున్నా. అంటే ఇప్పటికే చాలా కేసులు పెట్టారు. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన కేసుల్లో తనకు సంబంధం లేని కేసులన్నీ కూడా మీరు దగ్గరుండి పెట్టిస్తున్నారు. చాలా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కేసు పెట్టినప్పుడు నేను టీడీపీలో నేను కృష్ణమోహన్ గారు అప్పుడు నేను జాయిన్ అవ్వాలి టీడీపీలోనే. ఇంకా అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసు డీటెయిల్స్ కూడా నాకు పెద్దగా తెలియదు, నేను అప్పుడు లేను కాబట్టి. బట్ కానీ అప్పుడు ఏం జరిగిందో అది చట్టం దాని పని చేస్తుందని చెప్తారు కదా ఏ ప్రభుత్వ అధికారంలో కన్నా. ఇప్పుడు మనం ఏమీ చేయనప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంటుందండి? ఏమి ఉండదు కదా. కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి, తిరిగి పార్టీలోకి వచ్చే వ్యవహారం జరుగుతోంది వంశీ అనేది. ఏ పార్టీలో? తెలుగుదేశం పార్టీలోకి. నిజంగానే దానికి కొంత పార్టీ పెద్దలు ఏదైనా నడుపుతున్నారా? అది జరిగితే యాక్సెప్ట్ చేసేదానికి యార్లగడ్డ హృదయం ఒకేలే, ఎప్పుడైనా పాత మిత్రుడే కదా అనే ఒక నాని అనే అతను ఒకప్పుడు పాత మిత్రుడు. నేను అతనితో కూడా ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో నేను కొడాలి నానితో కూడా పూర్తిగా అతనితో నాకు మాటలు లేవు. సో మీరు అడిగే క్వశ్చన్స్ అరైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు కాదా. కానీ ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. ఆల్మోస్ట్ కొంత వ్యవహారం నడుస్తుంది. అలాంటి చర్చ కూడా నేను నిజంగా చర్చ జరిగితే యార్లగడ్డ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, అది నా పాయింట్. అసలు అది ఊహాజనిత ప్రశ్న. అసలు అవన పెళ్ళికి భజంత్రిలాగా ఎందుకైనా మాట్లాడటం టైం వేస్ట్ కదా. థ్యాంక్ యూ. సో యార్లగడ్డ అయితే క్లియర్గా చెప్తున్నారు, వంశీ 4 నెలలుగా గన్నవరంలోకి రాకపోతే అది ఆయన్ని అడగాలి, నాకు సంబంధం లేదు. కానీ పార్టీలోకి వస్తారంటూ అది ప్రచారం అనేది ఊహాజనితమైన ప్రశ్న, దానికి అసలుకి ఆ ఊహకే అతీతం, దానికి సంబంధించి నేనేమీ మాట్లాడే పరిస్థితులు లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఫోటో స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.